హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. క్యాప్సికమ్ను మనం ఎక్కువగా సూపుల్లో కానీ లేదా ఫ్రైడ్ రైస్లలో కానీ ఇలాంటి వాటిల్లోకి మాత్రమే ఎక్కువగా వాడుతుంటాము. క్యాప్సికంలో సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఈ క్యాప్సికమ్ కూరను చపాతీ, పుల్కా, రసమన్నంలోకి ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది. ఈ క్యాప్సికమ్ కర్రీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. క్యాప్సికమ్ 1/2 కిలో, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 3 పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, కరివేపాకు కొద్దిగా, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, శనగపిండి 1/2 కప్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. క్యాప్సికమ్ను శుభ్రంగా వాష్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ క్యాప్సికమ్ కూరను చపాతీ, పుల్కా, రసమన్నంలో కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. ఈ క్యాప్సికమ్ కర్రీ త్వరగా కూడా అవుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు శనగపిండి వేసుకొని, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొద్దిగా పసుపు, కారం కొద్దిగా, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి, ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని వీటన్నింటినీ కొద్దిగా నీళ్లు పోస్తూ ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఎక్కువగా నీళ్లు పోసుకోవద్దు. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టండి. ఈ కూర చేసుకోవడానికి వెడల్పాటి బాండీ పెట్టుకోండి. ఇలా వెడల్పాటి బాండీ పెట్టుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని, తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని, ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో పొడుగుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని, పసుపు, ఉప్పు గిన్నెలో వేసేటప్పుడు కూడా మనం ఉప్పు కలిపాం కాబట్టి ఇందులో కొద్దిగా మాత్రమే వేసుకోండి. ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం గిన్నెలో కలిపి పెట్టుకున్న దాన్ని ఒకసారి చేత్తో కలుపుకొని అంతా ఇలా వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకోండి. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు. మూత మూసుకొని కొద్దిగా వేగిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా గరిటెతో కలుపుకోండి. మనం గిన్నెలో కలిపినది ఇందులో పోసిన తర్వాత అది కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే ఇలా కలుపుకోండి. ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఇలా వేగిన తర్వాత 2-3 నిమిషాలు ఇలా బాగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. నా ఛానల్లో క్యాప్సికమ్తో చేసుకునే రైస్ కూడా ఉంది, కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఈ క్యాప్సికమ్ కూరను మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందని ఒక కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ లైకే మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.